ప్రశాంతంగానే జరుగుతోంది సార్. కొంత అక్కడక్కడ కొంత పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కంప్లెయింట్స్ చేసుకుంటున్నారు గానీ, పోలింగ్ అయితే పీస్‌ఫుల్‌గానే జరుగుతోంది. ప్రస్తుతానికి 40.20 అయింది. 3:00 పోలింగ్. ఇంకా 3 గంటలు పోలింగ్ దాదాపు ఇంకా 2 గంటల పోలింగ్ ఉంది కాబట్టి, పోలింగ్ మంచిగానే జరుగుతుందని అనిపిస్తోంది మిగతా ఎన్నికలతో పోలిస్తే. అంటే పొద్దున్న ఈవీఎంలు మొరాయించాయి. మళ్ళీ అలా సమస్య ఎక్కడైనా తలెత్తిందా? తలెత్తితే ఎలాంటి చర్యలు తీసుకున్నారు? పొద్దున మనకి మాక్ పోల్ టైంలోనే దాదాపు 12 ఈవీఎంలు కొంచెం ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ మాక్ పోల్ టైంలోనే మార్చేసాం కాబట్టి పోలింగ్ కమెన్స్ అయిన తర్వాత కేవలం ఒక్క పోలింగ్ స్టేషన్‌లోనే ప్రాబ్లమ్ వచ్చింది. లక్కీగా ఆల్ పోలింగ్ స్టేషన్స్‌లో స్మూత్‌గానే పోలింగ్ కంటిన్యూ అవుతోంది. అంటే అనుకున్నంత స్థాయిలో ఓటర్లు పోలింగ్ బూత్‌కి రావట్లేదు అని చెప్తున్నారు. చాలా పోలింగ్ స్టేషన్స్ ఖాళీగా కనబడుతున్నాయి. ఓటర్లని పోలింగ్ స్టేషన్ రప్పించేందుకు ఎలక్షన్ కమిషన్ కూడా అనేక కార్యక్రమాలు చేసింది. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. కానీ ఇక్కడ భిన్నంగా కనబడుతుంది. ఎట్లాంటి పరిస్థితి? ఇప్పటికే 40% పోలింగ్ అయింది సార్. సో, మిగతా టైంల కన్నా ఈసారి చాలా జరిగినట్టే. మనకి జూబ్లీ హిల్స్‌లో 48, 54 ఆ రేంజ్‌లో మనకి 50 కన్నా తక్కువ పోలింగే జరుగుతుంది. ఇప్పటికే ఇంకా 2 గంటలు ఉండగా మనకి 40 దాటింది. కాబట్టి ఈసారి పాత పోలింగ్ కన్నా బెటర్‌గానే జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎంత మనం పర్సెంటేజ్ జరిగే అవకాశం ఉంది సార్? 50 అయితే తప్పకుండా దాటుతుంది. 55 అలా తప్పకుండా రీచ్ అవ్వచ్చు. మొత్తం ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఈరోజు ఎన్నికలు ముగిసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్‌కి ఈవీఎంస్ గాని, మొత్తం భద్రత గాని ఎలా ఉండబోతుంది? ఇక్కడే స్ట్రాంగ్ రూమ్ ఇదే మనకి మీరు ఏదైతే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ చూస్తున్నారో ఇందులో రిసెప్షన్ స్టార్ట్ అవుతుంది. 6 గంటలకి పోలింగ్ అయిపోగానే సెట్ హౌసెస్ మళ్ళీ ఇదే ప్లేస్‌కి మనకి కోల్డ్ ఈవీఎంస్ తీసుకొస్తారు. స్ట్రాంగ్ రూమ్ ఇక్కడ వెనకాతలే ఉంది. కాబట్టి రాగానే మెటీరియల్ అంతా అలాగే స్ట్రాంగ్ రూమ్‌లో ఈవీఎంస్ పెట్టేసి సీల్ చేసిన తర్వాత 14వ తారీఖు పొద్దున మళ్ళీ కౌంటింగ్ కంప్లీట్. అంటే కొన్ని పోలింగ్ స్టేషన్‌లలో గుర్తింపు కార్డులతోని ప్రాబ్లమ్ వస్తుంది. పోలింగ్ బూతులు ఎక్కువున్నాయి కాబట్టి కొన్ని చోట్ల మారిపోయినాయి అని చెప్పేసి కూడా కంప్లెయింట్. మారడం ఏం లేదు. ఓటర్లు వాళ్ళు తొందరపాటులో జిరాక్స్ కాపీలు అవి తీసుకొస్తున్నారు. యాక్చువల్‌గా ఒరిజినల్ ఐడెంటిటీ కార్డులే తేవాలి. వాళ్ళొచ్చి పోలింగ్ స్టేషన్‌లో కొంచెం డిమాండ్ చేయడం వల్ల ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే చాలా మంది అంటే ఇప్పుడు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఇతర పార్టీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ తిరుగుతున్నారని చెప్పి ఒకరిపై ఒకరు కంప్లెయింట్ చేస్తున్నారు. మామూలుగా పోలింగ్ రోజున మన లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరగడం సహజమే. కొంచెం సమస్యాత్మకంగా ఉన్న వాళ్ళ మీద కేసులు కూడా బుక్ చేయడం జరిగింది. బై అండ్ లార్జ్ పోలింగ్ అయితే పీస్‌ఫుల్‌గానే జరుగుతుంది. థాంక్ యూ. ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదైనాయి సార్? ఒక 3 కేసులు అయితే ఈరోజు నమోదయ్యాయి. ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. వివరాలు తర్వాత చెప్తాం. థాంక్ యూ.